కల్వకుట్ల ఫ్యామిలీ డ్రామాలను ప్రజలు నమ్మరన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ను తీసుకొచ్చి ఢిల్లీలో ధర్నా చేయించాలన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. తాము ఢిల్లీ వెళ్తుంటే కవిత గల్లీలో ధర్నాల పేరుతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు ఆది శ్రీనివాస్. కల్వకుంట్ల కవిత గారు డైవర్షన్ పొలిటికల్స్ మొదలుపెట్టింది. మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ బిల్లు పైన 3 రోజులు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని ప్రకటన చేస్తే ఒకరోజు ముందే నేను 72 గంటలు బీసీల కోసం ధర్నా చేస్తా తెలంగాణలో చెప్పిన ఒక ప్రకటన చూస్తే తెలంగాణలో ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అంటున్నా. అసలు మా బీసీల ఉద్యమాన్ని కూడా ఐజాక్ మీరు చేసిన రోజే మీకు తప్పు పట్టినాం. ఆనాడు మీ బీఆర్ఎస్ లో మా బీసీ నాయకత్వం లేదా అని. అసలు మీరు ఇప్పుడు ఏ హోదాతోని ఈ ప్రకటన చేసినో అర్థం కావడం లేదు. నిజంగా మీకు మా బీసీల పైన మీ భారతీయ రాష్ట్ర సమితికి ప్రేమ ఉంటే మీ తండ్రి కేసీఆర్ గారు మీరు వచ్చి ఢిల్లీలో ఈ ధర్నానా ఈ దీక్షణ చేస్తే మా బీసీల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావించవలసి వస్తుంది. ఏంది దొంగ డ్రామాలు ఏందో అంటున్నాం. అసలు మా చిత్తశుద్ధిలో ఏం లోపం ఉందని అడుగుతున్నాం. తెలంగాణలో దీక్ష చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఆ దీక్ష చేయవలసిన అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీలో ఉంది బీజేపీ ప్రభుత్వం పైన. ఎందుకు భారతీయ జనతా పార్టీ పైన మీరు గాని మీ తండ్రి గారు కేసీఆర్ గారు మాట్లాడడానికి వెనుకాడుతున్నారు? నరేంద్ర మోడీని చూసి ఎందుకు మీరు వణుకుతున్నారు? దానికి ముందు సమాధానం చెప్పండి. మేము వెళ్లి ఢిల్లీలో బీసీల కోసం పోరాటాన్ని చేస్తాము, ఉధృతం చేస్తామంటే ఇప్పుడు ఈ డ్రామాలు, దీక్ష డ్రామాల పేరిట, డైవర్షన్ పాలిటిక్స్ పేరిట కవిత ముందుకు రావడం సబబు ఎంతవరకు అనేది మా బీసీ సమాజం గమనిస్తున్న వేళ